ఏం చేస్తున్నావురా? అరే అన్నయ్య, ఇలాంటివన్నీ సినిమాలో చూడలేదే. ఇప్పుడు వీడెళ్ళి మీ అమ్మకి చెప్పడం, మీ అమ్మ నన్ను అబద్ధం చేసుకోవడం, పంచాయతీలు ఎందుకే? ఏం చెప్పకుండా ఇప్పుడే చెప్పేసాయి. అరే అన్నయ్య సారీరా, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. వీడికా జాబ్ పని రెండూ లేవురా. అంతేనా? ఇలా చెప్తే వీడే కాదే, నీకు కూడా కన్విన్స్ అవనే. ఏంటి నువ్వు? బావా, నీ చెల్లెదో మాట్లాడుతుంది వినొచ్చు కదా. నీకు బావా? మీ చెల్లి నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్వు బావ కాక బావమరిది అవుతారా? ఎవరా నువ్వు? నా చెల్లి లవ్ చేసి మా ఇంటికి వస్తావా? ఏం చెప్పి మెల్వెట్ చేశారు? సిగ్గుండాలే, ఏ ధైర్యంతో విని ఇంటికి తీసుకొచ్చావే? అది కాదని ఒకసారి నేను చెప్పేది. ఏం చెప్తావే? ఏం చెప్తావు? నీ పాటికి నువ్వు డిసిషన్ తీసుకొని నన్నే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు నువ్వు. ఒక్కసారి నేను చెప్పేది విను చాలు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అన్నయ్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే చాలా ఆలోచిస్తుంది. ఫ్యామిలీ, సొసైటీ, సిచ్యువేషన్స్ అన్నీ ఇవేవి ఆలోచించకుండా ఒక అబ్బాయిని తను లవ్ చేస్తుందంటే తన్ని ఎంత నమ్ముండాలి, ఎంత అర్థం చేసుకొని ఉండాలి, ఎంత ఆలోచించి ఉండాలి. ఇవేవి మీకు తెలియవు. నేను వీడిని లవ్ చేయడానికి వీడేమి రోజు నన్ను ఫాలో అయ్యో 4 గిఫ్ట్లు ఇచ్చో 2 మాయ మాటలు చెప్తేనో నేను వీడిని లవ్ చేయలేదు. అసలు ప్రేమ అంటే ఏంటో చూపించాడన్నయ్య. నా ప్రతి ప్రాబ్లంలో తను నాకు తోడుగా ఉన్నాడు. నీతో షేర్ చేసుకోలేనివి, అమ్మతో పంచుకోలేని నా బాధలన్నీ తీరుస్తూ నన్ను హ్యాపీగా చూసుకున్నాడు. మీరు అనుకోవచ్చు కావాల్సిందల్లా ఇస్తున్నాం, కోరిందల్లా ఇస్తున్నాం, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని. మీరెప్పుడైనా నాతో కూర్చుని ప్రేమగా నాతో మాట్లాడితే కదా నా ప్రాబ్లం ఏంటో తెలిసేది. నువ్వు కూడా నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు. అమ్మ నాకంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. అలాంటి టైంలోనే వీడు నాకు పరిచయం అయ్యాడు. చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమనంతా పరిచయం చేశాడు. నా మీద నీకు ఇంత లవ్ ఉంది? ఇంతకు వీడు ఏం చేస్తుంటాడే? వీడికి యాక్టర్ అవ్వాలని డ్రీమ్ అన్నయ్య. రీల్స్ గట్రా చేసేవాడు. అది చూసి వాళ్ళ నాన్న కోపం వచ్చి ఇంట్లో నుండి తోసాడు. కనీసం టిఫిన్ కి కూడా డబ్బులు ఇవ్వలేదు అన్నయ్య. టిఫిన్ డబ్బులు ఇచ్చాడే? టిఫిన్ కూడా డబ్బులు, అదే టిఫిన్ కి తప్ప దేనికి డబ్బులు ఇవ్వకుండా తోసేశాడు. నువ్వేం చేసినావు నీకు అర్థమవుతుందా? ఆవిడ గారికి అబద్ధం చెప్పి నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా? ఆవిడికి తెలిస్తే ఏమవుతుంది తెలుసా? ఇందులో తన తప్పేం లేదు రాజ్, నేనే తను ఇబ్బంది పెట్టాను. నేను ఒక్కరోజు కాలేజ్ బంక్ కొట్టినందుకు నన్ను హాస్టల్లో వేసి 2 months నాతో మాట్లాడలేదు తెలుసా? అలాంటిది నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించలేదా నీకు? సారీ రాజ్, మేమంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి మోహిత్. ఆవిడ గారికి పిల్లల కంటే పద్ధతి ఇంపార్టెంట్. సారీ రాజ్, ఈ ఒకసారి హెల్ప్ చేయవా? నేనైతే ఆవిడ గారికి చెప్పను. ఆవిడంతటా ఆవిడ తెలుసుకుంటే దానికి నేనేం చేయలేను. అలా అని మీకు సపోర్టు చేయలేను. హే, ఆంటీకి తెలియదు కదా, తెలిసినా నేనున్నా కదా. సారీరా, నేనంత ఆలోచించలేదు. ఇప్పుడు అమ్మకి తెలుస్తుందని ఊహించుకుంటుంటేనే అన్నయ్య అని చెప్పడు కదా. నువ్వే భయపడితే ఎలానే, నేనున్నా కదా. బావా బావా, నేను నీతో మాట్లాడాలి. ఏదో మాట్లాడతాడంట. అవసరం లేదు. అయ్యో బావా, నేను నీతో ఒకసారి మాట్లాడాలి. ఏం అవసరం లేదు. వస్తాడంట, వస్తాడు యదవ. సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చింది కాకుండా మరి నాతో పాటే వస్తానని పెద్ద బిల్డప్. అంటే వేరే ఆప్షన్ లేక వచ్చాను బావా. అరే నువ్వు ఎప్పుడు ఎక్కావురా? అంటే నువ్వు ఉండే ఫ్రస్ట్రేషన్ లో నీకు తెలియట్లేదు కానీ నేను ఇంటి దగ్గరే ఎక్కాను. నువ్వు కస్టమర్ అయితే నాకేంటి? పెట్టిన అడ్రస్ లో ఉండవు కానీ సోది ముండ కొబ్బరిలో చెప్తావు. ఏయ్, శ్రీ శ్రీ కార్తిక్ సుబ్బరాజ్ ఏం చెప్పాడో తెలుసా? చేయి, అంతేగాని నాతో అతి చేయక. బావా అది కాదు బావా. ఏ చల్బే, నాకు 3 దొబ్బింది. రైడ్ క్యాన్సిల్ చేసి మింగి. సరే సరేలే. వీడికి బతిమాలు బొక్క. ఇప్పుడు ఏం చేయాలి? కర్మ అంటే ఇదేనేమో. మళ్ళీ రోడ్ ఎక్కావు అంటే ఏదో జరిగే ఉంటదిలే. అంటే అదేంటోరా,
నా బండి ఎక్కినోడి కల్లా గ్రాముల్లో కిలోల్లో దరిద్రం చుట్టుకుంటే నీకు టన్నుల్లో చుట్టుకుంది. పదా ఆ చాయ్ బడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. బండి ఎక్క నడు. ఓకే. Raj? Is everything fine? యా ఐమ్ గుడ్. Okay, let's continue. So, and this is about the presentation. So, Raj will share you all the details. Okay? See you soon. Bye. Raj, come to my cabin. యా షూర్. పృథ్వీ చెప్పరా రాజ్, ఎందుకలా డల్గా ఉన్నావు? నేను నార్మల్గానే ఉన్నానే. అర్థమవుతుంది నువ్వు నార్మల్గా ఉన్నావా లేదా ఎలా ఉన్నావా అని. మళ్ళీ ఏంటి అమ్మతో గొడవ? అమ్మ ఏం చేసాను నీ మంచి కోసమే కదా. స్ట్రిక్ట్గా ఉందంటే కారణం నీకోసమే. సార్ అమ్మ కాదు, ఆకాంక్ష. వాట్? ఆకాంక్షనా? అంతా బానే ఉంది కానీ నువ్వు వేసిన ఫ్లాష్ కట్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడ లేడేంటి? వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో ఫాదర్ అయినా అన్నైనా అంతా రాజే అన్నమాట. చూడు మోహిత్, చిన్నప్పటి నుండి పిల్లలకి ఇంట్లో ప్రాపర్ లవ్ దొరకలేదనుకో వాళ్ళు బయట వాళ్ళ నుండి కోరుకుంటారు. అలానే నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర కోరుకుంది. నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన తప్పే, కానీ యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్గా దాన్ని సరిదిద్దడం నీ రెస్పాన్సిబిలిటీ. మీ బావ ఎలానో మీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పనన్నాడు కదా, మీ బావను ఒప్పించే పనిలో పడు. అది సరే, మరి నువ్వెందుకు అలా ఉన్నావు? ఎందుకేంటి పృథ్వీ? హనీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. తను తీసుకొచ్చి పెట్టింది ఇంట్లోనే కదరా. ఏదో లేచిపోయినట్టు ఫీల్ అవుతున్నావు. అవునులే, ఒకటి లైఫ్ ఇంకొకటికి లైట్గానే ఉంటుంది. ఓవర్ చెయ్యకరా, అర్థమవుతుందా? నువ్వే చెప్తూ ఉండేవాడు కదరా తన లైఫ్ నీలా అవ్వకూడదని, తనకు నచ్చినట్టు బ్రతకాలి అని. ఎలా అయినా అంటే ఇలానా? ఆవిడ గారికి తెలిసి ఏమవుతుంది తెలుసా? అయినా తన ఏజ్ నుంచే కదరా దాటొచ్చాం మనం. ఆ వయసులో మైండ్ ఎలా రన్ అవుతుందో మనకు తెలీదా? రే రాజ్, చిన్నప్పటి నుండి మీ అమ్మ దగ్గర ఎలాగో నీకు ఫ్రీడమ్ దొరకలేదురా. ఆ ఫ్రీడమ్ వాల్యూ ఏంటో నీకు తెలుసు. హనీ విషయంలో అలా చెయ్యకరా. వేరే వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడం కంటే నరకం ఇంకొకటి ఉండదు బావా. అయినా అర్థం అపార్థం ఒక్క అక్షరమే తేడా, కానీ సరి చేసుకోవడానికి లైఫ్ టైం పడుతుందా ఆలోచించుకో. మీ బావ గురించి నీకే బాగా తెలియాలి, లేదంటే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షనా? ఆప్షన్ ఏంటి? ఏంటి? కాలు పట్టుకోవడం. ఓ కాలా, ఇంకేదో పట్టుకోవాలనుకున్నా. సరే మరి నేను బయలుదేరతా. కసబ్ అంటే ఆఫీస్ దాకా డ్రాప్. ఫస్ట్ ఎపిసోడ్లో జీపే చేస్తానన్నావు, ఇప్పుడు వర్క్ చేయలేదే. ఈ ఎపిసోడ్లో చేసేస్తా. నీ వాళ్ళకం చూస్తుంటే సీజన్ అయ్యే వరకు పేమెంట్ ఇచ్చేలా కానీ కదా బండెక్కు. ఓకే. సార్ ఎవరి కోసం? రాజని మా బావ. సార్ లేరు సార్, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటండి, ఇప్పుడే వచ్చాడు కదా. అపాయింట్మెంట్ ఉండాలి సార్. అపాయింట్మెంట్? అదిగో మా బావ అక్కడే ఉన్నాడు. హాట్ గ్రీన్ టీ. బావ నాకు బుద్ధి వచ్చింది బావ, ఇంకెప్పుడు తప్ప. హాట్గా ఉంది. హాట్ ఉంది. నేను ఆరబెడతా బావా, పదా. లేదు బావా, నా వల్లే కదా పడింది, నేనే ఆరబెట్టాలి బావా. ప్లీజ్ బావా. ఆఫీస్లో బ్లోర్ కూడా లేదు. బ్లోవర్ లేకపోతే ఏంటి బావా, నేను ఆరబెడతా కదా.
తీ అరే బావా, అరే నేను మోహిత్ పెడతా కదా వద్దు, అవసరం లేదు. బావా, పెడతా అరే, అరే, బావా. షర్టు తీ, తీస్తావ్? తీ. అరే నేను మోహిత్, పెడతా అరే, బావా. బావా, మోహిత్ అరే మోహిత్ బావా, వద్దు please. మోహిత్ అరే కింద చెప్పేది ప్యాంట్ కూడా విను. తడిసిపోయినట్టుంది. అరే, మోహిత్, ప్యాంట్ తీ బావా, నేను అరే, ప్యాంట్ పెడతాను. మీద ఏం పడలేదు మోహిత్. తీ బావా. మోహిత్ బావా. వద్దు బావా, వద్దు, ప్లీజ్. మోహిత్ దో, నువ్వు బయటికి వెళ్ళు, నేను వస్తాను. బావా అది కాదు. వెళ్ళు. అబ్బాయా ఏంటి బావా నువ్వు నీకోసం ఆఫీస్ దాకా వస్తే కనీసం మాట్లాడు. నాతో కూడా మాట్లాడవా? పోనీ మీ చెల్లితో అయినా? నీకోసం చాలా బాధపడుతుంది రాజ్. రాజ్ మోహిత్ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు. అయితే నీకు చెప్పిన అర్థం కాదులే. అవును, అసలు నువ్వు ఏం చేస్తుంటావు రీల్స్ లైఫ్లో? హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఎప్పటి నుంచి? ముందు చెఫ్గా జాబ్ చేసేవాడిని. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రెస్టారెంట్ పెట్టాం. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సక్సెస్ అవుతావా? చూసావా మోహిత్, నేను అవుతా అని వెంటనే చెప్పలేకపోయావు. లేదు రాజ్, నేను చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేస్తున్నా. చాలా ఆడిషన్స్కి వెళ్తున్నా, చాలా మంది కాంటాక్ట్ అవుతున్నా. మోహిత్, నేను చిన్నప్పుడు రైటర్ అవుదాం అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ ఫాలో యువర్ డ్రీమ్, ఫాలో యువర్ ప్యాషన్ అన్నారు. ప్యాషన్ని ఫాలో అవ్వాలంటే సాక్రిఫైసెస్ చేయాలి. ఆ సాక్రిఫైసెస్ చేయడానికి మనం రెడీగా లేనప్పుడు మనకి ఏది ఇంపార్టెంటో అది చేయడమే కరెక్ట్. నువ్వేదో మా చెల్లిని ఇష్టపడుతున్నాయని ఇవన్నీ చెప్పట్లేదు మోహిత్. ఇంతకీ ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేక మా చెల్లినా? ఏంటి మీ చెల్లి? ఊరుకోండి స్వామి, సంవత్సరం తిప్పించుకుంది. అయినా మీ చెల్లి బంగారం అబ్బా. మీ అమ్మకి అంత భయపడే తను మీ ఇద్దరికి అబద్ధం చెప్పి నన్ను మీ ఇంట్లో పెట్టుకొని చూడు, అప్పుడు ఫిక్స్ అయ్యా నేను ఇంక తను వదులుకోకూడదని. పోనీలే, ఆవిడ గారు లాంటి పద్ధతి గల అబ్బాయిని తీసుకొచ్చి ఎక్కడ ఆకాంక్షనిచ్చి పెళ్లి చేశారో అనుకున్నా. నువ్వు నాకు తగిలావు. అదే ఆకాంక్షకు తగిలావు. అంటే నేను నీకు ఓకేనా? అవును, మా చెల్లిని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? అదా, ఎప్పుడూ లేని నాకు ఎర్లీ మార్నింగ్ 11 o'clockకి ఇళయరాజా సాంగ్స్ వింటూ జాగింగ్ చేయాలనిపించింది. అలవాటు లేని పని కదా, కొంచెం కొత్తగా, చాలా హ్యాపీగా ఉంది. అంతా హ్యాపీగా జరిగిందనుకునే నాకు ఎగ్జాక్ట్గా అదే టైంకి నేను వాష్రూమ్కి వెళ్తానని నా స్టమక్కి గుర్తొచ్చింది. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఎడారిలో నీళ్ళు దొరికినట్టు అదే టైంకి నాకు సులభ కాంప్లెక్స్ కనిపించింది. ఆ తర్వాత ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వచ్చింది. అమ్మయ్య, అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకునే టైంలో అప్పుడే రియలైజ్ అయ్యాను, సులభ కాంప్లెక్స్లో వాటర్ రావని. మైండ్ బ్లాంక్ అయింది. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాను, గట్టిగా అరిచాను. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. తల కొట్టుకున్నాను, ఏం చేయాలో తెలియదు. అప్పుడే అటువైపు జాగింగ్ చేసుకుంటూ వస్తున్న ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకుంది ఎవరా అని చూశాను. అప్పుడే ఫీల్ అయ్యాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సులభ కాంప్లెక్స్. అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇంకా తనతోనే నా లైఫ్ అని. అయితే చిట్టుతో షార్ట్ అయ్యారా లవ్ స్టోరీ అనమాట. దూరగొడరా బాబు. నువ్వు అక్కడుండే షిట్ని చూస్తున్నావు కానీ నా ప్రేమలో ఉండే హిట్ని చూడట్లేదు బావా. గురుగారు, ఆవిడ గారు తెచ్చేవాడి కంటే మీరు బెటర్ అని చెప్పాను, అంతేగాని మీరు తోపు అని కాదు. ఏదైతే అది అయింది. నిన్నెలాగో కన్విన్స్ చేశా కదా, అలానే ఆవిడని కూడా కన్విన్స్ చేస్తే ఇద్దరం కలిసి పెళ్లి చేసేసుకోవచ్చు. నువ్వు ఆకాంక్ష పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆవిడ గారిని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవడం ఈ జన్మలో జరగదు. ఒక్కటి కూడా పాజిటివ్గా మాట్లాడవు బాబా.
రే నువ్వు మాటి మాటికి బావా బావా అనకరా, నాకు ఇంకా తేడాగానే కనిపిస్తున్నావు. అన్నయ్య మాట్లాడట్లేదని ఇంకా అలకలోనే ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్. ఒసే మొన్న నైట్ నుంచి అలానే పెట్టావే ఫేసు, కాస్త మాట్లాడే. మాట్లాడి కూల్చేయి బావా. గుడ్ మార్నింగ్ హనీ. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కోపం పోయిందా? పోయింది. అమ్మకి చెప్పనులే. థ్యాంక్ యూ రా. కానీ మీరు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పేయండి. అమ్మ వచ్చింది, జాగ్రత్త కవర్ చేయండి. అమ్ముంది ఇక్కడ మేము కూడా ఉన్నాం. చట్నీ కాస్త వేసుకో బావా. పర్లేదు బావా, చట్నీ కాస్త వేసుకో బావా. వద్దు మోహిత్. అరే వేసుకోమంటే. అరే వద్దంటే. అరే వేసుకోమన్నానా? వద్దు మోహిత్. చాలు. అరే వద్దంటుంటే. ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మాట్లాడొద్దని? కామ్గా తినండి. ఏంటి వీళ్ళిద్దరు? మోహిత్ అంటే ఓకే, రాజ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? వీళ్ళు ఇలా చేస్తున్నారా లేక నాకు అలా అనిపిస్తుందా? ఏంటి బావా వర్కౌట్ చేస్తున్నావు? ఏంటి మ్యాటర్? లైఫ్లో ఫోకస్ పెరగాలంటే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే ఫోకస్ పెరిగిపోద్దా? వర్కౌట్ చేస్తే ఫోకసే కాదు, బాడీ కూడా పెరుగుతుంది. అసలే యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టర్కి బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నేను ట్రై చేయొచ్చా? రా. చాలా పెయిన్ అవుతుంది బావా. కదా, నాకు కూడా చాలా పెయిన్ ఉంది. ఎన్ని డేస్ ఉంటుందంటావు? 2 రోజుల్లో తగ్గిపోద్ది, అప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. చాలా రాజ్ కూడానా?